ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 456వ నామం, మూడక్షరాల నామం హంసిని. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం హంసిన్యే నమః అని చెప్పుకోవాలి. హంసిని అంటే శ్వాసను కలిగినది అని చెప్పి అర్థం. హంసిని ఆడహంసతో పోల్చదగినది అని కూడా అర్థం. హంస అనే పక్షి శ్వాసకు సంకేతం. శ్వాసలోని ఉచ్ఛ్వాసం సో అక్షరాన్ని, నిశ్వాసం హం అక్షరాన్ని సూచిస్తూ ఉంటాయి. ఈ రెండు నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. వీటి త్వరితగతిని గమనిస్తే సోహం హంసో అవుతుంది. అదే హంస. హంస అనే పక్షి సాధారణంగా బయట కనబడదు మనకి. శ్వాసను యోగ విద్యలో హంసతో సమన్వయిస్తూ ఉంటారు. ఈ హంసను క్షీరనీరాలను వేరు చేయగల పక్షిగా చెప్తారు. అంటే పాలగుణాలను, శాశ్వత తత్వాన్ని, నీళ్లు దోషాలని, తాత్కాలిక తత్వాన్ని సూచిస్తూ అని చెప్పి ఈ రెండింటినీ సమన్వయపరుచుకుంటే ఈ హంససే సూచించబడేటువంటి వాళ్ళకి ఏది గుణమో, ఏది శాశ్వతమో, ఏది దోషమో, ఏది తాత్కాలికమో తేల్చి చెప్పగలిగినటువంటి లక్షణం ఉంటుంది. అంటే సాధన ద్వారా జీవితానుభవంలో ప్రపంచంలో ఉన్నటువంటి శాశ్వతమైన వాటినన్నింటినీ కూడా తాత్కాలికమైనటువంటి వాటి దోషాలను, గుణాలను వేరువేరుగా గుర్తించగలిగే స్థితికి ఎదిగిన వారిని హంసతో పోలుస్తారు. పరివ్రాజకులకు ఈ శాశ్వత గుణాల యొక్క గురించి, దోషం గురించి తెలుస్తూ ఉంటుంది. అందుకే వారికి అంత గౌరవం ఇస్తారు. వాళ్ళని హంసలతో పోలుస్తారు. పరివ్రాజకుల్లో శ్రేష్ఠులైనటువంటి పరమహంసలతో పోల్చి పరమహంస పరివ్రాజక అనేటువంటి బిరుదులతో పిలుస్తారు. రామకృష్ణ పరమహంస ఈ కోవకు చెందినవాడే. ఈ హంస మహన్యాసంలో గమాగమస్తం గగనాదిశూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్యామితే సర్వజన్మాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం అని చెప్తూ ఉంటారు. కాబట్టి జగజ్జనని అయినటువంటి అమ్మవారు కూడా హంసని సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనస్సుతో శ్వాస నిలుస్తుంది. ఆ స్థితిలో ఉన్నటువంటి శ్వాసను మానస సరోవరంలో నిలిచినటువంటి హంసగా చెప్తారు. అప్పుడు సాధకుడు మనస్సులో ఉన్నటువంటి పరమేశ్వరిని హంసిని అంటారు. మనస్సులో నిలిచినటువంటి శ్వాస స్వరూపం అని కూడా ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. ఈ శ్లోకంలో సర్వాంతర్యమైనటువంటి పరమాత్మను హంసతో పోల్చారనమాట. అలాగే మహానారాయణం అనే దాంట్లో హగుంసే శుచిష్వా ధనురింతరక్షస ధాతా వేదిషా దదతి గృణోర్సత్ గోజారుతీజ అదితారుతం బృహత్ అని చెప్పబడుతోంది. ఇక్కడ పరమాత్మను హంసతో పోల్చి చెప్పడం జరిగింది. హంస నామ సదాశివ అనేటువంటి మహన్యాసం చెప్తుంది. సాధనలో ఉత్తమ స్థాయితో ఎదిగిన వారిని పరమాత్మను కూడా హంసతోనే పోలిస్తారని దీన్ని బట్టి అర్థమైంది. ఓం ఐం హ్రీం శ్రీం హంసిన్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.